ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనము. ప్రతి మంచి విషయములో తన చిత్తము ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచును. ప్రియమైన వర్లరా, ప్రతి మంచి విషయంలో దేవుడు తన చిత్త ప్రకారము చేయటానికి తన ప్రజలను దేవుడు సిద్ధపరుస్తాడు. అంటే క్రీస్తు ద్వారా ఏదైతే దేవుని దృష్టికి అనుకూలముగా ఉంటుందో ఆ అనుకూలమైన దానిని దేవుని నిబంధన సంబంధమైన వారిలో దేవుడు ఖచ్చితముగా జరిగిస్తాడండి. ఎవరైతే దేవుని నిబంధన సంబంధమైన వారిగా ఉన్నారో, ఆ నిత్య నిబంధన యొక్క రక్తములో పాలు పొందారో వారిలో దేవుడు తనకు అనుకూలమైన దానిని తన ప్రజల్లో జరిగిస్తాడు ఖచ్చితముగా. ప్రతి మంచి విషయంలో కూడా తన చిత్త ప్రకారము చేయటానికి తన ప్రజలను దేవుడు సిద్ధపరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. ఆ దేవుని ప్రజలను కనాను వరకు నడిపించడానికి, అంతేకాదు ప్రియమైన వర్లరా, ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి ఆనాడు మోషేని దేవుడు సిద్ధపరిచాడు. దేవుని చిత్త ప్రకారము ఈ రోజున దేవునికి అనుకూలముగా ఉన్నప్పుడు, దేవుని నిబంధన రక్తములో కడగబడినప్పుడంట మన జీవితంలో దేవుడు తన చిత్తాన్ని జరిపిస్తాడు. అలా జరిపించడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. ప్రియమైన వర్లారా, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని తన ప్రజల మీద రాజుగా ఎలా సిద్ధపరిచాడు ప్రియమైన వర్లారా. అంటే ప్రతి మంచి విషయంలో కూడా దేవుడు తన వారిని సిద్ధపరుస్తూనే ఉంటాడు. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి. కాబట్టి ఎల్లప్పుడూ క్రీస్తు రక్తములో కడగబడిన వారిగా, క్రీస్తుతో ఒక నిబంధన చేయబడిన వారిగా, ఆ దేవాది దేవునికి అనుకూలమైన వారిగా మనము జీవించాలి. అప్పుడే దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో చేస్తాడు. అలా చేయుటకు మనల్ని సిద్ధపరుస్తాడు. కావున బ్రతుకున్నంత కాలంలో దేవుని చిత్తము మన జీవితంలో చేయబడాలి. అలా చేయబడటం వలన దేవునికి మహిమ కలుగుతుంది. అలా చేసిన వారికి కూడా దేవుడు వారిని మహిమపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.